నమస్తే, నేను ఇందు. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ అమెరికాతో ఒక మెగా డీల్ కుదుర్చుకున్నట్టు తెలుస్తుంది. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ అనలిస్ట్ జగదేవ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, మరి చూసుకుంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత అమెరికా భారత్ తోటి ఒక మెగా డీల్ అయితే కుదుర్చుకున్నట్టు తెలుస్తుంది. అసలు ఏంటి సార్ ఆ డీల్ ఏంటి? డీల్ ఏంటనేది పూర్తిగా ఇంకా తెలియదు. బట్ ట్రేడ్ డీల్ అంటే వాణిజ్యపరమైన ఒప్పందమే. ఓకే. అంటే అమెరికా వాళ్ళ యొక్క ఏదైతే వైట్ హౌస్ ఉందో వైట్ హౌస్ సంబంధించిన ప్రెస్ నోట్లో ఒకటి రిలీజ్ చేసింది ఏంటంటే, ఇంకా మన కాలమాన ప్రకారము ఈరోజు రాత్రికి ఎప్పుడు జరగచ్చు, అది వాళ్ళకి 10 గంటలకి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయబోతున్నారు. అదేంటంటే, ఒక గొప్ప దేశంతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోబోతున్నాం, అది అమెరికా భావితరాలకు కూడా చాలా బాగుంటుంది, ఆ దేశ భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది అన్నట్టుగా ఒక ట్రంప్ టీం అనౌన్స్ చేశారు. అయితే ఇది ఖచ్చితంగా భారతదేశంతోనే అయి ఉంటుందా అనే ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. ఊహాగానాలు కాకపోయినా వాస్తవానికి దగ్గరగా ఉండే అంశాలు ఇవన్నీ. ఎందుకంటే మీరు అన్నట్టు ఆపరేషన్ సింధూర్ ఒకవైపు జరుగుతూ యుద్ధ మేఘాలు కమ్ముకుంటుంటే పాకిస్తాన్ బిక్కుబిక్కుమంటూ బతుకుతుంది, బయటికి మాత్రం మేకపోతు గాంభీర్యం ఉంది. మన వాళ్ళు చాలా చాకచక్యంగా వాళ్ళ రాడార్ వ్యవస్థను కానీ వాళ్ళ హెడ్ క్వార్టర్ నెంబర్ 9ని ధ్వంసం చేయడం కానీ, గగనతలంలో తిరగపోవడం కానీ, సింధు జల ఇవన్నీ ఒకదానితో టైట్ చేస్తుంటే, మరోవైపు ఇద్దరు వింగ్ కమాండర్లు, ఒక నేవీ కమాండర్ సోఫియా ఖురేషి ఆర్మీ కల్నల్ ఏదో ఆవిడ, ఇంకోవైపు వ్యోమికా సింగ్ ఏదో ఆవిడ, కరెక్ట్. ఈ ఇద్దరు ఆడపులులు కూడా చెలరేగిపోయి వాళ్ళ టీమ్స్తో ధ్వంసం చేసి పడేశారు. మెయిన్ 9 సెంట్రల్లో చాలా స్థావరాలు ధ్వంసం చేశారు. మన అధికారిక ప్రకటన ప్రకారం 80 మంది తీవ్రవాదులు చనిపోయారు. ప్రపంచంలో ఎక్కడో సునామీ వచ్చింది, ఇంకెక్కడో భూకంపం వచ్చింది, ఎక్కడో వరదలు వచ్చాయి, ఎక్కడో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయంటేనే ఇక్కడ స్టాక్ మార్కెట్ పడిపోతుంది. మన బిఎస్సి సెన్సెక్స్ కానీ ఎన్ఎస్సి కానీ ఇవన్నీ కూడా. అట్లాంటిది నిన్న అది జరిగి ఆపరేషన్ సింధూర్ కానీ అటాక్స్ అయినా కూడా మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మరొక 105 పాయింట్లు పెరిగింది. ప్రపంచ దేశాలన్నీ ఒక్కసారి నిబ్బరిపోయి చూస్తున్నాయంట. ఇదేంటిది? ఇంతవరకు నాకు స్టాక్ మార్కెట్ గురించి అవగాహన లేదు. అంటే ఏంటి ఆ నిఫ్టీ ఏంటి, స్టాక్ ఎక్స్చేంజ్ ఏంటి, అవేంటి ఇవేంటి, మదుపర్లు ఏంటి, బుల్స్ అంటారు, బేర్స్ అంటారు, అది పెద్ద సబ్జెక్టు. నాకు పూర్తిగా అవగాహన లేదు దాని మీద. కానీ షేర్ మార్కెట్ పడిపోయిందంట, ఇంతమంది లాస్ వచ్చిందంట, ఇన్ని లక్షల కోట్లు ఆవిరైపోయిందంట, అవి వింటాము, న్యూస్ లో కూడా చూస్తుంటాం. ప్రతి మెయిన్ బులెటిన్ లో కూడా లాస్ట్ 5 మినిట్స్ దాని గురించి టకటకటకట చెప్తా ఉంటారు. సో ఎంత ఎక్కడేం జరిగినా చేమ చిట్టుకుమన్నా ఇక్కడ పడిపోతుంటుంది కదా, ఇదేంటిది పడిపోతుంది? మొత్తానికి అందరికి దెబ్బడిపోయింది. ఎందుకంటే సరిగ్గా ఈ పహల్గాం దాడి జరగక ముందు కూడా ఒక్కసారి స్టాక్ మార్కెట్ కుదేలైంది, బాగా డౌన్ అయిపోయింది చాలా ఏళ్ల తర్వాత. సో కొంతమంది జ్యోతిష్యులు కూడా ఈ విషయం మీద ప్రస్తావించి చెప్పడం జరిగింది కూడా. అయితే ఎంత పతనం అవుతున్న టైంకి ఆపరేషన్ సింధూర్ టైంలో మనది 105 పాయింట్లు పెరగడం ఏంటి, మదుపర్లందరూ నష్టపోకుండా ఉండడం ఏంటి, ఇదంతా. అట్ ద సేమ్ టైము కొన్ని చిన్న దేశాలు షేర్ మార్కెట్లని కుదేలయ్యాయి. పాకిస్తాన్ అయితే పూర్తిగా పతనం అయిపోయిందంటే, ఇప్పుడు అప్పుడే కోలుకునే పరిస్థితుల్లో లేకుండా వెళ్ళిపోయిందంట. ఆపరేషన్ సింధూర్ తర్వాత యుద్ధాలు జరిగిన తర్వాత కొంచెం నష్టం జరుగుతుంది, మనకు కూడా కొంచెం నష్టం ఉంటది అన్నట్టు మనం ఇలా ఎక్స్పెక్ట్ చేస్తాం. అలాంటిది ఇలా ఇంక్రీజ్ అయిందంటే ఒకటి, భారతదేశం అనేది ఎప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశం. ఒక విధంగా అది మంచిదేమో అనిపిస్తుంది, ఎందుకంటే నిరంతర విద్యార్థిగానే ఉంటాం మనం కదా. సో ఏది ఎక్కడ చూసినా కూడా అక్కడ ఒక భారతీయుడు ప్రమేయం లేకుండా ఏది సక్సెస్ అవ్వట్లేదు. అది ఒక ప్రాజెక్ట్ అవని, ఒక ఇన్వెన్షన్ అవనండి, ఒక రీసెర్చ్ అవనండి, ఏదవని ఉండి డీల్ ఏది చూసుకున్నా మన వాళ్ళు, మన భారత సంతతి చెందిన వాళ్ళే ఉంటున్నారు. ఈరోజు ప్రపంచంలో ఉండే 194-195 దేశాలు ఉన్నాయి ప్రపంచం మొత్తం మీద. ఈ 194 దేశాల్లో కూడా భారతీయుడు లేని దేశం అంటూ లేదంట. ప్రతి చోట ఉన్నారు, ప్రతి కంట్రీలో ఉన్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా. నేను చెప్పాను కదమ్మా, ప్రపంచంలో 7 ఖండాలు ఉన్నాయి. ఈ ఒక్కటి అంటార్కిటికా చీకటి ఖండం, మిగతా ఈ 6 ఖండాల్లో కూడా ప్రతి 6 ఖండాలు కలిపి 194-195 దేశాలు అయ్యాయి ఇప్పటికీ. ఈ 194 దేశాల్లో కూడా భారతీయులు లేని దేశం అంటూ లేదంటే మీరు నమ్ముతారా? అలాంటిది మళ్ళీ ఇంకో రికార్డు కూడా ఉంది భారతీయులకి. ప్రతి దేశంలో కూడా యావరేజ్గా 15-20% ఆఫ్ పీపుల్ ఉన్నారంట, భారత సంతతి ఎన్ఆర్ఐలు వీళ్ళందరూ.
సో ఇంకో ప్లస్ ఏంటంటే ఇప్పుడు జనరేషన్లో భారతదేశంలో అత్యంత యువత గల దేశం భారతదేశం ప్రపంచంలో. చైనా వాడు కూడా మనతో పోటీ పడుతున్నాడు టెక్నాలజీ పరంగా, అన్ని పరంగా కూడా. అవును. బట్ భారతీయ ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ కొంత తీసుకురావడం, పూర్తి స్థాయిలో ఇంకా చైనా లాగా సొంతంగా అన్ని తయారు చేసుకోలేకపోయినా చైనా మార్కెట్ను కూడా ఒక 20 to 25% గండి పెట్టాం, బ్రేక్ వేయగలిగాం ఇక్కడ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ తయారవడం వల్ల. పైగా చైనా వాటిలో ఎక్కువ మంది వృద్ధులే ఉన్నారు. వాళ్ళు టెక్నాలజీ సూపర్ బాగా, వాడెప్పుడు అగ్రదేశంగా ఉండాలని అమెరికాతో పోటీ ఉంటాడు. అమెరికా వాడితో పోటీ పడాలనే ఉంటాడు, కానీ వాడి భయం అంతా భారతదేశం మీద ఉంటుంది. వీళ్ళు అంటే వాళ్ళు ఫాలో అయ్యే సిద్ధాంతాలు, వాడు ఫాలో అయ్యే ప్రిన్సిపల్స్ అన్నీ కూడా భారత సంతతికి చెందిన ఏ బౌద్ధ మతం కానీ లేదా జైన మతం సంబంధించిన కానీ ఇవే మూలాలు కదమ్మా. అదేదో 7th సెన్స్ ఏదో సినిమాలో చూపించినట్టుగా సూర్యాది, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇది అవడం వల్ల ఆ మార్షల్ ఆర్ట్స్ కానీ ఆ టెక్నాలజీ కానీ వాళ్ళు అది సాధన చేసి వాళ్ళు అభివృద్ధి చేసుకుంటున్నారు. మనకి పెరట మొక్క మందుకు పనికిరాదు కదా అన్నట్టు మన వాళ్ళు కొంత ఏమరపాటు ఉంది. బట్ కూటమి ప్రభుత్వం, మన మోదీ గారి ప్రభుత్వం వచ్చాక భారతదేశాన్ని ఒక విశ్వగురుగా తయారు చేయడానికి యోగా లాంటి సాధనలు మనదే, యోగా మాది, ఆయుర్వేదం మాది, మీరు చెప్పుకుంటున్న పసుపు యాంటీబయాటిక్ మీరు ఇప్పుడు చెప్తున్నారా, మా పూర్వీకుల నుంచి అదే వాడుతున్నాం రా, తులసిని మేము వాడుతున్నాం రా, చెద్దన్నం కూడా మొన్న ఆ మధ్యన ఎవడో పేటెంట్ రైట్స్ తీసుకున్నాడంట. ఒరే చెద్దన్నం ఇప్పుడు కాదురా, మా చిన్నప్పటి నుంచి మేము చెద్దన్నం తిన్నాము అని కూడా మన వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. బట్ వాళ్ళు కూడా కొంతమంది పేటెంట్ రైట్స్ తీసుకున్నారు. అంటే ఇట్లాగా విశ్వగురుగా అవతరిస్తున్న నేపథ్యంలో భారత్లో ఇప్పుడు మన కరోనా టైంలో చాలా కుదేలైపోయాయి. ఇప్పుడు రెసిషన్ అనేది ఏది ఒసామా బిన్ లాడెన్ WTC టవర్లు కూల్చేసిన తర్వాత 2001లో కుదేలైపోయింది ప్రపంచమంతా. అప్పుడు భారతదేశం ఏ కుదేలవలే అలాగే ఉంది. 2007లో మళ్ళీ ఇంకోసారి చాలా ఎఫెక్ట్ పడింది, అప్పుడు అలాగే ఉంది. ఆ తర్వాత 2013 ఇప్పుడు అనుకుంటా, అప్పుడు కూడా చాలా ఇంపాక్ట్ పడింది, అప్పటికే అలాగే ఉంది. అంటే భారత్ ఇంత కరోనా ఎఫెక్ట్లో కూడా భారతదేశం ఎక్కువగా ఇదైపోలే. మన దగ్గర కరోనా టైంలో కూడా చనిపోయిన వాళ్ళు ఎక్కువ భయంతో చనిపోయారు. మన ఆహారపు అలవాట్లు, మన పద్ధతులు, మన శరీర ఉష్ణోగ్రతలో లేదంటే మన నైసర్గిక స్వరూపం ఇవన్నింటిని పోల్చితే మిగతా వాళ్ళతో పోల్చితే మనం ధైర్యంగా ఎదుర్కొన్నాం కూడా. కరోనా రోగం కంటే కూడా భయంతోనే చాలా మంది ఎక్కువ మంది చనిపోయారు. కానీ అది కూడా బాగా అధిగమించింది భారతదేశం. సో ఇన్ని క్వాలిటీస్ ఉన్న దేశం ఇంకెక్కడ దొరుకుతుంది? ఇప్పటికీ హిమాలయాలు వాటి మిస్టరీ చాలా ఉంది. చాలా మందికి ఏంటి హిమాలయాలు, ఏంటి భారతదేశం, ఈ అసలు ఎవరేమైనా అక్కడ ఏంటి అసలు కాన్సెప్ట్ ఏంటి? ఎన్నో నాగరికతలు కూడా కనుమరుగైపోయాయి, తెరమరుగైపోయాయి. బట్ భారతదేశ సంస్కృతి నాగరికత తెరమరుగవులే. ఏది గ్రీకు, లాటిన్వి అవన్నీ కూడా తెరమరుగైపోతూ వస్తున్నాయి కదా, మనది మాత్రం అవ్వలేదు కదా, ఎన్నో వేల సంవత్సరాల నుంచి కూడా అలాగే ఉంది. సో అయితే మనతో పాటు పోటీగా జపాన్ ఒకటి, దక్షిణ కొరియా కూడా లిస్టులో పేర్లు వినిపిస్తున్నాయి. ఎందుకంటే హిరోషిమా, నాగసాకియా లాంటి బాంబు దాడులు జరిగిన తర్వాత కూడా జపాను విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 20 ఏళ్ళు 25 ఏళ్ళలో మళ్ళీ లేచి నిలబడగలిగిందమ్మా. ఎంత గొప్ప దేశం నిజంగా జపాన్. సేమ్ టైం కొరియా, సౌత్ కొరియా కూడా. అది ఇప్పుడు టెక్నాలజీ చూడండి, కొన్ని శాంసంగ్ లాంటి కంపెనీలు కూడా ఎంత బాగా టెక్నాలజీ వాడు ఒక ఫోన్ కానీ ఈ గ్యాడ్జెట్స్ సంబంధించినవి ఏవి తీసుకున్నా కూడా. సో చిన్న దేశాలైనా వాళ్ళు ఎంత నిబద్ధతగా, ఎంత టెక్నాలజీగా, ఎంత ఇదిగా డెవలప్ అవుతున్నారు. అటువంటి దేశంతో మేమే అగ్రరాజ్యం, మేమే పెద్దన్న అనుకునే అమెరికా కూడా ఒక గొప్ప దేశంతో టైఅప్ అవుతున్నాయంటే వాటన్నిటికీ టెక్నాలజీ పరంగా, అభివృద్ధి పరంగా క్రెడిబిలిటీ ఉందేమో. కానీ భారతదేశానికి దాంతో పాటు ఇంకెలా చెప్పాలి, విశ్వగురు అనే క్రెడిబిలిటీ కూడా ఉంది. ఒక జెన్యూనిటీ కానీ, సిన్సియారిటీ కానీ, జెన్యూనిటీ కానీ భారతదేశంతో ఆ పేరులోనే ఒక వైబ్రేషన్. మనం అంటే యాజ్ ఎన్ ఇండియన్ గా మనం గర్వించదగ్గ విషయం. సో మన పేరే అనౌన్స్ చేయొచ్చు అన్నట్టు కూడా. ఎందుకంటే ఈరోజు ఆ అమెరికా సెంటర్లో కానీ, లండన్లో కానీ ఎక్కడ చూసినా మన వాళ్ళకి చెందిన సంతతులే ఉంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆ వాణిజ్య డీల్ ఏదైతుందో భారతదేశంతో ఉండబోతోంది అనేది కూడా వాస్తవం అయి ఉండొచ్చు. మరికొద్ది గంటల్లో ఆ క్లారిటీ కూడా మనకు వస్తుంది. ఓకే సార్, నమస్తే. థ్యాంక్ యూ.